రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డ్స్ ను ప్రకటించింది కేంద్రం. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఆధ్యాత్మిక గాయకుడు బేరు సింగ్ చౌహాన్, సల్లీ హోల్కర్, హర్విందర్, ధ్యాచనమూర్తి, భీమ్ సింగ్ భావేష్, సుజనీకి, వైష్విక్ దేవిలకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. వీరు కాకుండా జర్నలిస్ట్ భీమ్ సింగ్ భవేష్, నోక్లక్ ఫ్రూట్మన్ హాంగ్తింగ్, నరేన్ గురుంగ్ అలాగే షైకా షబహ్లకు పద్మ అవార్డులు లభించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించడం జరిగింది. ఈ మేరకు పద్మ పురస్కార అవార్డు గ్రహీతలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తున్నాం. జోనస్ మాసెట్టి వేదాంత గురు, ఆయనకు పద్మ అవార్డు వరించింది. పారా ఒలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్విందర్ సింగ్ అలాగే యాపిల్ రైతు హరిమన్ శర్మ ఈ లిస్టులో ఉన్నారు. జూమ్దే యోమ్గామ్ గ్యామ్లిన్ సామాజిక కార్యకర్తగా పేరుగాంచిన ఆయన కూడా పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ విలాస్ తాంగ్రే హోమియోపతి వైద్యుడిగా ఆయన ప్రఖ్యాతి గడించారు. ఆయన కూడా ఈ లిస్టులో చేరుకున్నారు. అలాగే మహారాష్ట్ర వెంకప్ప అంబానీ సుగటేకర్ జానపద గాయకుడైన ఈయనకు కూడా పద్మ అవార్డు వరించింది. కర్ణాటక నిర్మలాదేవి చేతి వృత్తులు చేసేటువంటి వారిని కూడా పద్మ అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది. బీహార్ జోయినా చరణ్ బతారి ధీమ్సా కళాకారుడు ఎవరైతే ఉన్నారో బీహార్ జోయినా చరణ్ బతారి ఆయన పద్మ అవార్డుకు ఎంపిక చేశారు. అస్సాం నుంచి సురేష్ సోని సోషల్ వర్క్ అలాగే పేదల వైద్యుడిగా ఆయన పేరుగాంచారు. ఆయనకు కూడా పద్మ అవార్డు వరించింది. గుజరాత్ రాధా బహిన్ భట్ సామాజిక కార్యకర్తగా పేరుగాంచినటువంటి రాధా బహిన్ భట్ గుజరాత్ నుంచి ఆయనకు ఈ అవార్డు వరించింది. పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు మనం అప్డేట్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్ నుంచి పాండి రామ్ మాండవి కళాకారుడుకు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఛత్తీస్గఢ్ లిబియా లోబో సర్దేశాయికి స్వాతంత్ర సమరయోధురాలుగా గుర్తింపు పొందిన ఆమెకు కూడా పద్మ అవార్డులు దక్కాయి. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డ్స్ ను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు పద్మ అవార్డ్స్ లిస్ట్ మనం చూస్తున్నాం. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం. ఆధ్యాత్మిక గాయకుడు బేరు సింగ్ చౌహాన్, సల్లీ హోల్కర్, హర్విందర్, ధ్యాచనమూర్తి, భీమ్ సింగ్ భావేష్, సుజనీకి, వైష్విక్ దేవిలకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. వీరు కాక జర్నలిస్ట్ భీమ్ సింగ్ భవేష్ అలాగే నోక్లక్ ఫ్రూట్మన్ హాంగ్తింగ్, నరేన్ గురుంగ్, షైకా షబహ్లకు పద్మ అవార్డులు లభించాయి. వేదాంత గురు జోనస్ మాసెట్టి, పారా ఒలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్విందర్ సింగ్, యాపిల్ రైతు హరిమన్ శర్మ సామాజిక కార్యకర్త జూమ్దే యోమ్గామ్ గ్యామ్లిన్ కూడా అవార్డులు అందుకోబోతున్నారు. హోమియోపతి వైద్యుడు విలాస్ తాంగ్రే, జానపద గాయకుడు వెంకప్ప అంబానీ సుగటేకర్, బీహార్ కళాకారిణి నిర్మలాదేవి, అసోంకు చెందిన జోయినా చరణ్ బతారి, గుజరాత్ కు చెందినటువంటి వైద్యుడు సురేష్ సోని అలాగే ఉత్తరాఖండ్ కు చెందినటువంటి సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్, ఇక ఛత్తీస్గఢ్ కళాకారుడు పాండి రామ్ మాండవి, గోవా స్వతంత్ర సమర యోధురాలు లిబియా లోబో సర్దేశాయ్ అవార్డులు అందుకున్నటువంటి లిస్టులో ఉన్నారు. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డ్స్ ను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు మనం ఆ లిస్ట్ వివరాలు చూస్తూ ఉన్నాం. వివిధ రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందించిన వారిని
ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ కు ఎంపిక చేసింది. ఆధ్యాత్మిక గాయకుడు బేరు సింగ్ చౌహాన్, అలాగే సల్లీ హోల్కర్, హర్వీందర్, దక్షిణామూర్తి, భీమ్ సింగ్ భావేష్, సుజని వైష్ణవిక్ దేవులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. వీరు కాకుండా జర్నలిస్ట్ భీమ్ సింగ్ భవేష్, అలాగే నోక్లక్ ఫ్రూట్మన్ హాంగ్, నరేన్ గురుంగ్, షైకా సబహ్లకు పద్మ అవార్డులు లభించాయి. వేదాంత గురు జోనస్ మాసెట్టి, పారా ఒలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్వీందర్ సింగ్, యాపిల్ రైతు హరిమన్ శర్మ, సామాజిక కార్యకర్త జూమ్దే యోమ్గామ్ గ్యామ్లిన్ కూడా అవార్డులు అందుకున్నటువంటి లిస్టులో ఉన్నారు. హోమియోపతి వైద్యుడు విలాస్ తాంగ్రే, అలాగే జానపద గాయకుడు వెంకప్ప అంబానీ సుగటేకర్, బీహార్ కళాకారిణి నిర్మలాదేవి, అసోంకు చెందినటువంటి జోయినా చరణ్ బతారి, గుజరాత్కు చెందినటువంటి వైద్యుడు సురేష్ సోనీ, ఉత్తరాఖండ్కు చెందినటువంటి సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్, ఛత్తీస్గఢ్ కళాకారుడు పాండిరామ్ మాండవి, గోవా స్వతంత్ర సమర యోధురాలు లిబియా లోబో సర్దేశాయ్ అవార్డులు అందుకున్నటువంటి వారిలో ఉన్నారు. కేంద్రం ప్రకటించినటువంటి పద్మ పురస్కారాలకు సంబంధించిన లిస్టును మనం చూస్తున్నాం. సల్లీ హోల్కర్, మధ్యప్రదేశ్కు చెందినటువంటి సల్లీ హోల్కర్కు పద్మశ్రీ అవార్డు వరించింది. హర్వీందర్ సింగ్ కూడా పద్మశ్రీ అవార్డు వరించింది. అలాగే పుదుచ్చేరికి చెందినటువంటి దక్షిణామూర్తి, బీహార్కు చెందినటువంటి భీమ్ సింగ్ భావేష్ పద్మశ్రీ అవార్డుల జాబితాలో ఉన్నారు. అలాగే కర్ణాటకకు చెందినటువంటి వెంకప్ప అంబాజీ సగ్టేకర్ కూడా పద్మశ్రీ లిస్టులో ఉన్నారు. జగదీప్ జోషిలా, మధ్యప్రదేశ్కు చెందినటువంటి జగదీప్ జోషిలా కూడా పద్మశ్రీ వరించింది. లోబో సర్దిసై, గోవాకు చెందినటువంటి లోబో సర్దిసై కూడా పద్మశ్రీ వరించింది. అలాగే బెంగాల్కు చెందినటువంటి గోకుల్ చంద్రబోస్కు పద్మశ్రీ వరించింది. మహారాష్ట్రకు చెందినటువంటి మారుతి భుజంగరావుకు, అలాగే రాజస్థాన్కు చెందినటువంటి బాతుల్ బేగంకు పద్మశ్రీ అవార్డులు వరించాయి. కేంద్రం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డుల జాబితాను మనం చూస్తున్నాం. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డ్స్ ను ప్రకటించింది కేంద్రం. వివిధ రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందించిన వారికి ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డ్స్ ను కేంద్రం ప్రకటించింది. ఆ లిస్ట్ ను మనం చూస్తున్నాం. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక గాయకుడు బేరు సింగ్ చౌహాన్, సల్లీ హోల్కర్, హర్వీందర్, దక్షిణామూర్తి, భీమ్ సింగ్ భావేష్, సుజనీకి, వైష్ణవిక్ దేవిలకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. వీరు కాకుండా ఇక జర్నలిస్ట్ భీమ్ సింగ్ భవేష్, నోక్లక్ ఫ్రూట్మన్ హాంగ్, నరేన్ గురుంగ్, షైకా షబహ్లకు కూడా పద్మ అవార్డులు లభించాయి. వేదాంత గురు జోనస్ మాసెట్టి, పారా ఒలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్వీందర్ సింగ్, యాపిల్ రైతు హరిమన్ శర్మ, సామాజిక కార్యకర్త జూమ్దే యోమ్గామ్ గ్యామ్లిన్ అవార్డులు అందుకున్నారు. హోమియోపతి వైద్యుడు విలాస్ తాంగ్రే, జానపద గాయకుడు
వెంకప్ప అంబానీ సుగటేకర్, అలాగే బీహార్ కళాకారిణి నిర్మలాదేవి, అసోంకు చెందినటువంటి జోయినా చరణ్ బతారి, గుజరాత్కు చెందినటువంటి వైద్యుడు సురేష్ సోని, ఉత్తరాఖండ్కు చెందినటువంటి ఒక సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్ ఈ లిస్టులో ఉన్నారు. అలాగే ఛత్తీస్గఢ్ కళాకారుడు పాండిరామ్ మాండవి, గోవా స్వతంత్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దిసాయి కూడా అవార్డులు అందుకున్నటువంటి వారిలో ఆ లిస్టులో ఉన్నారు. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. వివిధ రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఆధ్యాత్మిక గాయకుడు బేరు సింగ్ చౌహాన్, అలాగే సలీహోల్కర్, హర్వీందర్ దక్షిణామూర్తి, భీమ్ సింగ్ భావేష్, సుజనీకి, అలాగే వైష్విక్ దేవిలకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. అలాగే వీరు కాకుండా ఈ లిస్టులో మిగిలిన వారిని కూడా చూద్దాం. జర్నలిస్ట్ భీమ్ సింగ్ భవేష్ ఉన్నారు, అలాగే నోక్లక్ ఫ్రూట్మన్ హాంగ్ టింగ్, అలాగే నరేంగ్ గురుంగ్, షైకా షబహ్లకు కూడా పద్మ అవార్డులు వరించాయి. వేదాంత గురు జోనస్ మాసెట్టి, అలాగే పారా ఒలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్వీందర్ సింగ్, యాపిల్ రైతు హరిమన్ శర్మ, సామాజిక కార్యకర్త జూమ్దే యోమ్గామ్ ఈ అవార్డులు అందుకున్నటువంటి లిస్టులో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నారు. అలాగే హోమియోపతి వైద్యుడు విలాస్ తాంగ్రే, జానపద గాయకుడు వెంకప్ప అంబానీ సుగటేకర్, బీహార్ కళాకారిణి నిర్మలాదేవి, అసోంకు చెందిన జోయినా చరణ్ బతారి, అలాగే గుజరాత్కు చెందినటువంటి వైద్యుడు సురేష్ సోని, ఉత్తరాఖండ్కు చెందినటువంటి ఒక సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్, ఛత్తీస్గఢ్ కళాకారుడు పాండి రామ్ మాండవి, గోవా స్వతంత్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దిసాయి ఈ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. కేంద్రం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారి లిస్టు మనం చూస్తున్నాం. రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ అవార్డులకు ఎంపిక చేయడం జరుగుతుంది. వారిని ఆధ్యాత్మిక గాయకుడు బేరు సింగ్ చౌహాన్, సల్లీహోల్కర్, హర్వీందర్ దక్షిణామూర్తి, భీమ్ సింగ్ భావేష్, సుజనీ, వైష్విక్ దేవిలకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం.
వీరే కాకుండా జర్నలిస్ట్ భీమ్ సింగ్ భవేష్, నోక్లక్ ఫ్రూట్మన్ హాంగ్తింగ్, నరేన్ గురుంగ్, షైకా షబహ్లకు పద్మ అవార్డులు లభించాయి. వేదాంత గురు జోనస్ మాసెట్టి, పారా ఒలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్వీందర్ సింగ్, యాపిల్ రైతు హరిమన్ శర్మ, సామాజిక కార్యకర్త జుమ్దేయోంగామ్ గామ్లిన్ ఈ అవార్డులు అందుకున్నటువంటి ఆ లిస్టులో మనకు కనిపిస్తున్నారు. అలాగే హోమియోపతి వైద్యుడు విలాస్ తాంగ్రే, జానపద గాయకుడు వెంకప్ప అంబానీ సుకటేకర్, బీహార్ కళాకారిణి నిర్మలాదేవి, అసోంకు చెందినటువంటి జోయినా చరణ్ పతారి, గుజరాత్కు చెందినటువంటి వైద్యుడు సురేష్ సోనీ, ఉత్తరాఖండ్కు చెందినటువంటి సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్, ఛత్తీస్గఢ్ కళాకారుడు పాండిరామ్ మాండవి, గోవా స్వతంత్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దిసాయ్ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు పద్మశ్రీ అవార్డు విన్నర్స్ ను కేంద్రం ప్రకటించింది. ఆ లిస్ట్ మనం చూస్తున్నాం. వివిధ రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందించిన వారికి ప్రధానంగా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశ్రీ అవార్డులు ఇస్తూ ఉంటారు. వివిధ రంగాల నుంచి సేవలు అందించిన వారికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ అవార్డులను అందించడం జరుగుతుంది. సో ఈ లిస్టులో ఉన్నటువంటి పేర్లను మనం చూస్తున్నాం. ఆధ్యాత్మిక గాయకుడు బేరు సింగ్ చౌహాన్, సల్లీ హోల్కర్, అలాగే హర్వీందర్, దక్షిణామూర్తి, భీమ్ సింగ్ భావేష్, సుజని, వైష్విక్ దేవిలకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. వీరు కాకుండా జర్నలిస్ట్ భీమ్ సింగ్ భవేష్ పేరుంది. అలాగే నోక్లక్ ఫ్రూట్మన్ హాంగ్తింగ్, నరేన్ గురుంగ్, షైకా షబహ్లకు పద్మ పురస్కారాలు లభించాయి. వేదాంత గురు జోనస్ మాసెట్టి, పారా ఒలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్వీందర్ సింగ్, యాపిల్ రైతు హరిమన్ శర్మ, సామాజిక కార్యకర్త జుమ్దేయోంగామ్ గామ్లిన్ ఈ అవార్డులు అందుకునేటువంటి వారి లిస్టులో మనకు కనిపిస్తూ ఉన్నారు. హోమియోపతి వైద్యుడు విలాస్ తాంగ్రే, జానపద గాయకుడు వెంకప్ప అంబానీ సుగటేకర్, అలాగే బీహార్ కళాకారిణి నిర్మలాదేవి, అసోంకు చెందినటువంటి జోయినా చరణ్ బతారి, గుజరాత్కు చెందినటువంటి వైద్యుడు సురేష్ సోనీ, అలాగే ఉత్తరాఖండ్కు చెందినటువంటి సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్, ఛత్తీస్గఢ్ కళాకారుడు పాండిరామ్ మాండవి, గోవా స్వతంత్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దిసాయ్ ఈ అవార్డులు అందుకున్న వారిలో ప్రధానంగా మనకు కనిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే రోజు ముందుగా ఈ పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది కేంద్రం. ఆ లిస్ట్ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం.
రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఆధ్యాత్మిక గాయకుడు బేరుసింగ్ చౌహాన్, సల్లీ హోల్కర్ హర్విందర్, భీమ్ సింగ్ భవేష్, సుజనీకి అలాగే పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. వీరు కాక జర్నలిస్ట్ భీమ్ సింగ్ భవేష్, నోక్లక్ ఫ్రూట్మన్ హాంగ్, అలాగే నరేంగ్ గురుంగ్ షైకా సభకు పద్మ లభించింది. వేదాంత గురు జోనస్ మాసెట్టి, పారా ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్విందర్ సింగ్, యాపిల్ రైతు హరిమన్ శర్మ, సామాజిక కార్యకర్త జుమ్దేయోమ్ గామ్లిన్కు అవార్డులు అందుకున్నారు. హోమియోపతి వైద్యుడు విలాస్ దాంగ్రే, జానపద గాయకుడు వెంకప్ప అంబానీ, అలాగే బీహార్ కళాకారిణి నిర్మలాదేవి, అసోంకు చెందినటువంటి జోన్యా చరణ్ బతారి, గుజరాత్కు చెందినటువంటి వైద్యుడు సురేష్ సోనీ, ఉత్తరాఖండ్కు చెందిన సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్, ఛత్తీస్గఢ్ కళాకారుడు పాండీరామ్ మాండవి, గోవా స్వతంత్ర సమరయోధురాలు లిబియా లోబో అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. విజయలక్ష్మి దేశ్మానే వైద్య రంగంలో ఆమె చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక భీమవ్వ దొడ్డ బాలప్ప తోలు బొమ్మలాటలో ఆమె ప్రసిద్ధి, కర్ణాటకకు చెందిన ఆమె. వీరికి పద్మశ్రీ అవార్డు దక్కింది. పాండీరామ్ మాండవికి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. రాధా బహీం భట్ ఒక సామాజిక కార్యకర్త, ఈమె ఉత్తరాఖండ్కు చెందినవారు. అలాగే సురేష్ సోనీ పేదలకు చేసినటువంటి వైద్య సేవలకు గాను పద్మశ్రీ లభించింది. ఇక అస్సోంకు చెందినవారు, అలాగే బీహార్కు చెందినటువంటి నిర్మలాదేవి చేతి వృత్తుల్లో ఆమె ప్రాధాన్యం సంతరించుకున్నారు. విలాస్ ధాంగ్రే హోమియో, అలాగే మహారాష్ట్రకు చెందినటువంటి వారికి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక భీరుసింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి, ఈయనకు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. భీమ్ సింగ్ భవే జర్నలిస్టుగా, సామాజిక కార్యకర్తగా అనేక సేవలు అందించారు. పద్మశ్రీ అవార్డు లభించింది. 93 మంది సైనికులకు గ్యాలంటరీ అవార్డులను కూడా ప్రకటించారు. మేజర్ మన్జిద్కు కీర్తి చక్ర లభించింది. అలాగే దిల్వార్ ఖాన్, ఆయన మరణానంతరం కీర్తి చక్ర లభించింది. పద్మ పురస్కారాలను, ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి, ఆయా రంగాల్లో ప్రావీణ్యులైనటువంటి వారికి ఈ పద్మశ్రీ అవార్డులను బహుకరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఆధ్యాత్మిక గాయకుడు బేరుసింగ్ చౌహాన్, అలాగే సల్లీ హోల్కర్, హర్విందర్ దక్షిణామూర్తి, భీమ్ సింగ్ భావేష్, సుజనీకి వైష్ణవిది పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. వీరు కాక పత్రికా రంగంలో చేసినటువంటి సేవలకు గాను జర్నలిస్ట్ భీమ్ సింగ్ భవేష్, అలాగే నోక్లక్ ఫ్రూట్మాన్ హాంగ్ టింగ్, నరేంగ్ గురుంగ్ షైకా సభకు పద్మశ్రీ లభించింది. వివిధ రంగాల్లో విశేష సేవలకు గాను ఈ పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. బీవమ్మ దొడ్డ బాలప్ప కర్ణాటకకు చెందినవారు, వీరికి కూడా పద్మశ్రీ లభించింది. అలాగే జోనస్ మాసెట్టి బ్రెజిల్కు పద్మశ్రీ అవార్డు లభించింది. నీరజ భాట్ల వైద్య రంగంలో చేసిన కృషికి గాను ఢిల్లీకి చెందిన ఈమెకు పద్మశ్రీ అవార్డు లభించింది. అలాగే ఎల్ హ్యాంగ్ థింగ్ పండ్ల సాగులో ఆయన ప్రావీణ్యం గడించారు. అలాగే భీరుసింగ్ చౌహాన్ జానపద రంగంలో కూడా ఆయన విశేష సేవలు అందించారు. వీరందరికీ కూడా పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆయా రంగాల్లో ఇటు వైద్య రంగం కావచ్చు, అలాగే సామాజిక పరంగా సామాజిక కార్యకర్తలుగా సమాజానికి ఇతోధికంగా సేవ చేసిన వారికి, అలాగే ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారందరికీ కూడా పద్మశ్రీ అవార్డులు లభిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వేదాంత గురు జోనస్ మాసెట్టి, పారా ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్విందర్ సింగ్, యాపిల్ రైతు హరిమన్ శర్మ, సామాజిక కార్యకర్త జుమ్దే యోమ్గామ్ గామ్లిన్ అవార్డులు అందుకున్నారు. హోమియోపతి వైద్యుడైనటువంటి విలాస్ ధాంగ్రే, అలాగే జానపద గాయకుడైనటువంటి వెంకప్ప అంబానీ, సుగటేకర్, అలాగే బీహార్ కళాకారిణి నిర్మలాదేవి, అసోంకు చెందినటువంటి జోన్యా చరణ్ బతారి, గుజరాత్కు చెందినటువంటి వైద్యుడు సురేష్ సోనీ, ఉత్తరాఖండ్కు చెందినటువంటి సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్, అలాగే ఛత్తీస్గఢ్ కళాకారుడు పాండీరామ్ మాండవి, గోవా స్వతంత్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దేశాయికి అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. హరిమన్ శర్మ యాపిల్ సాగుదారుగా ఆయన ప్రఖ్యాతిగాంచారు. యాపిల్ సాగులో విశేషమైనటువంటి కృషి చేశారు. వివిధ రకాలైనటువంటి వంగడాలకు సంబంధించి కూడా ఆయన కృషి చేశారు. ఇక 93 మందికి ముఖ్యంగా ఈ సైనికులకు కూడా సేవ చేసిన వారికి కూడా పద్మశ్రీ అవార్డులు లభించాయి. దిల్వార్ ఖాన్
ఆయన మరణానంతరం కీర్తి చక్ర అవార్డు ఆయన వరించబోతోంది. వివిధ రంగాల్లో విశేష సేవలు కనబరిచినటువంటి నిష్ణాతులైన వారందరికీ కూడా లబ్ధ ప్రతిష్ఠులైనందరికీ కూడా పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసిన వారిలో ఆధ్యాత్మిక గాయకుడు బేరుసింగ్ చౌహాన్, ఆయన అనేక స్పిరిచువల్ సాంగ్స్లో నిష్ణాతులు, అలాగే అనేక ఆధ్యాత్మికమైనటువంటి గేయాలను కూడా ఆలపించారు. ప్రస్తుతం బేరుసింగ్ చౌహాన్కు పద్మశ్రీ లభించింది. సలి హోల్కర్, హర్వీందర్ దక్షిణామూర్తి, అలాగే భీమ్సింగ్ భావేష్, సుజనీకి వైస్విక్ దేవీలకు కూడా పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. వీరు కాక పత్రికా రంగంలో విశేష కృషి చేసినటువంటి జర్నలిస్ట్ భీమ్సింగ్ భవేష్కి పద్మశ్రీ లభించింది. నోక్లక్ ఫ్రూట్మన్ హాంగ్, అలాగే నరేంగ్ గురుంగ్ షైఖా సభకు కూడా పద్మ లభించింది. వేలు అసాన్ డప్పు వాయిద్యంలో ఆయన ప్రావీణ్యులు. భీమవాద్ దొడ్డబాలప్ప కర్ణాటకకు చెందినవారు, వీరికి పద్మశ్రీ లభించింది. జోనస్ మాసెట్టికి కూడా పద్మశ్రీ లభించింది. విజయలక్ష్మి దేశ్మాన్ వైద్య రంగంలో విశేషమైనటువంటి కృషి చేశారు. అంతేకాకుండా పేదలకు వైద్యం చేశారు. సామాజికంగా ఇతోధికంగా పేద ప్రజలకు అండగా నిలబడ్డారు. వారందరికీ కూడా పద్మశ్రీ అవార్డులు లభించాయి. భీమవాద్ దొడ్డబాలప్ప తోలుబొమ్మలాటలో అది మరుగున పడిపోతున్న అనేక కళలకు జీవం పోసి తిరిగి ఆ కళలకు ఒక జీవన శైలికి మార్చుకున్నటువంటి కొంతమందికి కూడా అవార్డులు లభించాయి. ప్రస్తుతం వేదాంత గురు జోనస్ మాసెట్టి, పారా ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్విందర్ సింగ్, యాపిల్ రైతు హరిమన్ శర్మ, సామాజిక కార్యకర్త జుమ్దేయోంగామ్ గామ్లిన్ అవార్డులు అందుకున్నారు. హోమియోపతి వైద్యుడు విలాస్ ధాంగ్రే, జానపద గాయకుడు వెంకప్ప అంబానీ సుగటేకర్, అలాగే బీహార్ కళాకారిణి నిర్మలాదేవి, అసోంకు చెందిన జోయినా చరణ్ బతారి, గుజరాత్కు చెందిన వైద్యుడు సురేష్ సోని, ఉత్తరాఖండ్కు చెందిన సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్, ఛత్తీస్గఢ్ కళాకారుడు పాండీరామ్ మాండవి, గోవా స్వతంత్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దేశాయికు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశ్రీ అవార్డుల కోసం రిపబ్లిక్ డే వేదికగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వివిధ రంగాల్లో విశేష సేవలు కనబరిచినటువంటి అనేక మంది సామాజిక కార్యకర్తలు కావచ్చు, కళాకారులు కావచ్చు, వైద్యులు కావచ్చు, ఇతోధికంగా సామాజిక సేవ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రజాసేవ, వివిధ రంగాల్లో చేసినటువంటి సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించే పద్మశ్రీ అవార్డులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తున్నాము. రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేస్తారు. ఆధ్యాత్మిక గాయకుడైనటువంటి బేరుసింగ్ చౌహాన్, అలాగే సల్లి హోల్కర్, హర్విందర్ దక్షిణామూర్తి, భీమ్సింగ్ భావేష్, సుజనీకి వైస్విక్ దేవీలకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే విద్య, వైద్యం,
సామాజిక సేవ, ప్రజాసేవ వీటికి గాను ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి విశేష సేవలు కనబరిచినటువంటి వారికి పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ప్రకటిస్తూ ఉంటుంది. ప్రధాని నేతృత్వంలోని ఈ పద్మశ్రీ అవార్డుల కమిటీ ఆయా నిష్ణాతులైనటువంటి విశేష సేవలు కనబరిచినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారికి పద్మశ్రీ అవార్డులను అందజేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో 2025 రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సల్లీ హోల్కర్ చేనేత రంగంలో చేసిన సేవలకు గాను ఇతను మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి. ఈయనకు పద్మశ్రీ లభించింది. అలాగే హర్యానాకు చెందినటువంటి హర్విందర్ సింగ్ కూడా పద్మశ్రీ లభించింది. డోలు విద్వాంసులు పుదుచ్చేరికి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా పద్మశ్రీ అవార్డు లభించాయి. భీమ్సింగ్ భావేష్ సోషల్ వర్క్ బీహార్కు చెందిన వ్యక్తిన. వెంకప్ప అంబాజీ సుఘేట్కర్ జానపద రంగంలో విశేష సేవలను కనబరిచారు. అలాగే జగదీష్ జోషిలా సాహిత్య రంగంలో చేసిన కృషికి గాను పద్మశ్రీ లభించింది. లోబో సర్దేశాయ్ స్వాతంత్ర సమరయోధురాలు, వారికి కూడా పద్మశ్రీ లభించింది. గోకుల్ చంద్రదాస్ కళలకు సంబంధించినటువంటి రంగంలో ఆయన విశేష సేవలు కనబరిచారు. ఇక విద్యారంగంలో విశేషమైనటువంటి సేవలు కనబరిచిన వారికి, వైద్య రంగంలో విశేష సేవలు కనబరిచిన వారికి కూడా పద్మశ్రీ లభించాయి. వేలు ఆసాన్ డప్పు కళాకారుడు, తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తికి కూడా పద్మశ్రీ లభించింది. భీమవ్వ దొడ్డ బాలప్ప కర్ణాటకకు చెందిన వ్యక్తికి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. జోనస్ మాసెట్టి బ్రెజిల్కి పద్మ అవార్డు లభించింది. నిర్మలాదేవి చేతి వృత్తుల్లో చేసినటువంటి విశేష కృషికి గాను ఆమెకు పద్మశ్రీ లభించింది.